ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవాలి, మీ క్యారెక్టర్ చూసుకోవాలి, మీ మీద కంప్లైంట్లు రాకూడదు. ఆ విధంగా అందరూ మిమ్మల్ని అభిమానించాలి, అందరూ మీరంటే ఇష్టపడాలి. నేను కూడా వెళ్ళిపోయి గట్టిగా నేను మాట్లాడవచ్చు. నేను చాలా విషయాలు నాకు ఉన్నాయి చేయాలని, కరాటే మాస్టర్స్కి, కరాటే నేర్చుకున్న వాళ్ళకి, మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళందరికీ, మిగతా ఆ తైకొండలో బెనిఫిట్ వస్తున్నప్పుడు మాకు ఎందుకు రాకూడదు అని చాలా చోట నేను ఢిల్లీలో వెళ్ళి నేను మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అన్నారు, మీరందరూ ఒకటే అవ్వాలండి, ఇంక ఇన్ని ఇది ఉంటే నేను ఎట్లా చేస్తాను, నేను మీరు ఒకటే అవ్వండి అంటున్నారు. ఇప్పుడు కొందరు ఉంటున్నారు ఏమంటున్నారు, మాకు సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, సర్టిఫికేట్లో అది ఇది ఉండాలి అంటున్నారు. ఓకే. కొందరు ఏమంటున్నారు, మాకు సర్టిఫికేట్ పని లేదు సార్, మాకు క్వాలిటీ కావాలి, పిల్లలు బాగా చేస్తే చాలు, మంచి క్వాలిటీ ఉంటే చాలు అని కొందరు ఏమన్నారు, మాకు బెల్ట్లు కావాలి సార్, మా పిల్లలకి బెల్ట్లు కావాలంటారు. ఏం చెప్పాలి, బెల్ట్ కావాలంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసి బెల్ట్ ఇవ్వండి నేను చెప్పలేను. ఎంత క్వాలిటీ ఉందో అంతవరకు మీరు బెల్ట్ ఇస్తేనే మీకు గౌరవం. గుర్తుపెట్టుకోండి, ఇష్టానికి మీరు బెల్ట్ ఇచ్చారంటే మీకు వాల్యూ పోతుంది. ఏమంటారు, అది ఏం లేదు, అక్కడ వెళ్తే బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది, డబ్బులు పడేస్తే బెల్ట్, మీ క్వాలిటీ పోతుంది. సంస్థ అక్కడ బెల్ట్ సంపాదించుకోవడం చాలా కష్టం. అక్కడ ఉన్న బ్లాక్ బెల్ట్ కంటే ఒక వాల్యూ ఉంది. అక్కడ బెల్ట్ తీసుకుంటే అది చాలా వాల్యూ ఉండాలి, అంటే అది వాల్యూ అంతే తప్ప అక్కడ ఎవడెళ్తే తీసుకొచ్చే పెద్ద పని ఏం కాదు, అక్కడ పెద్ద ఇదేం కాదంటే వాల్యూ ఉండదు, మీ వాల్యూ పోతాయి, మెల్లిగా పోతాయి. కాబట్టి మీరు అన్నీ దృష్టిలో పెట్టుకోండి. మనం కూడా ఏంటంటే మాస్టర్స్ కూడా అందరూ ఏంటంటే మనం కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు అంతా మనం కరాటే మాస్టర్ అని చెప్పి ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, 10 మంది చూస్తున్నారు, ఈరోజు వీడియోలో రికార్డ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ క్యారెక్టర్ అనేది మాస్టర్స్లో చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ పోయిందంటే మీకు వాల్యూ ఉండదు. మీరు ఫిజికల్గా మీరు టఫ్గా ఉండొచ్చు, కథ చేయవచ్చు, కుమితే చేయవచ్చు, క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని పెట్టుకోరు, పేరెంట్స్ పంపరు పిల్లల్ని. వాడి క్యారెక్టర్ లేదండి, వాడు బేవర్సిగాడు, వాడికి ఎందుకంటే పోతాయి. సో ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి. సో నేను చాలా చోట్ల నేను మ్యాక్సిమం అందరూ బాగుండాలి, నాకు అందరూ ఒకటే, నాకు వేరే ఎవరు, ఎందుకంటే అంతా ఫ్యామిలీ లాగా అందరూ బాగుండాలి, పైకి ఉండాలి. లేకపోతే నేను ఇంత దూరం ఎందుకు వస్తాను, ఇక్కడ నాకు వేరే పనులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, ఎల్లుండి ఊరు వెళ్తున్నాను. సో ఈ మాట నేను చెప్పాలి, ఎందుకంటే ఆయన టాస్మో గురించి ఆయన చెప్పారు. అది ఇంత దూరం లాక్కొని రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇప్పుడు కాదు, నాకు ఎప్పటి నుంచో సత్యశంకర్ గారు నాకు పరిచయం, 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆయన ఎలా వచ్చారు, మధ్యలో పాలిటిక్స్కి వెళ్ళారు, మళ్ళీ ఇటు వచ్చారు, అంటే లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తట్టుకోగలిగే మనిషే మార్షల్ ఆర్ట్ మనిషి. మార్షల్ ఆర్ట్ మనిషి అంటే అర్థం ఏంటంటే మిలిటరీ మనిషి లాగా. ఒక మిలిటరీ మనిషి, అతనికి చలి ఎండ ఏది ఉండదు, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా బ్రతికున్నంత వరకు ఆయన ముందు ఉంటాడు, తుపాకీ ఇప్పటికి ఉంటాడు. అలాగే మనం కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్ అంటే మనం ప్రూవ్ చేయాలి. మనం లైఫ్లో ఎన్నిసార్లు కింద పడినా లేచి మళ్ళీ మనం ఫైట్ చేస్తాం. డిసిప్లిన్, క్యారెక్టర్, మాటలు అంటే పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారో, మన పిల్లలు కూడా ఈ విధంగా తయారవ్వాలి. ఈరోజు మహిళలు, వాళ్ళకి మార్షల్ ఆర్ట్ చాలా అవసరం కాబట్టి మార్షల్ ఆర్ట్ నేర్పించడం కూడా మనకు ఓపికగా ఉండాలి, కోపం చూపించకూడదు. అంటే ఇవన్నీ నేను నేర్చుకుంది, నేను మా మాస్టర్స్ దగ్గర నేర్చుకుంది, నేను మీకు చెప్తున్నాను. ఈరోజు నాకు ఇండస్ట్రీలో నా ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు అవుతుంది. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని భాషలు చేశాను. అందరూ మళ్ళీ నాతోనే సినిమాలు తీస్తున్నారు. ప్రొడ్యూసర్స్ రిపీట్ చేస్తున్నారు, డైరెక్టర్ రిపీట్ చేస్తున్నారు. మార్కెట్ ఉన్నా లేకపోయినా సుమన్ను పెట్టండి, మాకు సుమన్ వస్తే గొడవ లేదు, ఆయన టైంకి వస్తాడు, చెప్పింది చేస్తాడు, వెళ్ళిపోతాడు, ఏ గొడవ లేదు, డిసిప్లిన్గా ఉంటాడు. నాకు కొత్త డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ ఒకటే, ఏదైనా ముందు మాట్లాడుకుంటాను, మంచి చెడు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, చొక్కా ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, మెసేజ్ ఏమి ఇస్తున్నాను అన్నీ అడుగుతాను. దాని తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇంకా చేంజ్ లేదు. వాళ్ళు చేంజ్ అవ్వకూడదు, వాళ్ళు చేంజ్ అయితే వదలరు. ఎందుకంటే నేను చేంజ్ అవ్వట్లేదుగా, మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేసేది ఏంటి. అట్లా అంటే ఈ మార్షల్ ఆర్ట్లు ఏంటంటే లైఫ్లో డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, క్యారెక్టర్ అవి చూపించాలి. మనం ఏంటి 200-300 సంవత్సరాలు మనం బ్రతికేది లేదు. రేపు ఏమవుతుంది ఎవరికి తెలియదు కదా. మనం ఒక మార్క్ ఇవ్వాలి, ఒక మార్క్ సొసైటీలో వచ్చేసి మన మనుషులు అంటే ఏంటి, కరాటే అంటే ఏంటి, ఆ వ్యక్తి చేసింది లీడర్షిప్ క్వాలిటీ మీకు అందరికీ రావాలి. అది నా కోరిక. ఏదో మాస్టర్ వచ్చాం ఏదో అలా కాదు, ఒక లీడర్షిప్ క్వాలిటీ,
రాజకీయంలో ఎట్లా లీడర్షిప్ క్వాలిటీ ఉందో అలాగే చాలామంది పాలిటిక్స్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడతారు. వాస్తవమే, కొన్ని జరుగుతున్నాయి. అందరిని అట్లా పెట్టుకుంటే ఎట్లా? పొలిటికల్ లీడర్ అంటే చాలా కష్టం. మతాలు, కులాలు అన్నీ చూసుకోవాలి, అందరినీ సమాధానం చెప్పాలి, నడవాలి, ఆపోజిషన్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు కూడా మనం తక్కువ చెప్పకూడదు. మనం కూడా ఏంటంటే మన సైడ్లో మిస్టేక్ రాకుండా తెలిసి తప్పు చేస్తే క్షమించడానికి లేదు. తెలియకుండా జరిగిందా ఉంది చెప్పాలి, తెలియకుండా చేశానండి కాబట్టి నన్ను క్షమించండి చెప్పాలి. మళ్ళీ ఆ తప్పు రిపీట్ అవ్వకూడదు. అలా చెబుతూ మళ్ళీ చేస్తుంటే దానికి అర్థం లేదు. సో మనిషి మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఏజ్ కొందరికి చిన్న వయసులో వస్తుంది, కొందరికి తర్వాత వస్తుంది. మీ మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడాలి, అండర్స్టాండింగ్తో మీరు ముందుకెళ్ళాలి.